నేడు రేపు కేరళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. నేడు త్రివేంద్రం, అలప్పుజ, ఎర్కాకులంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం. ఉదయం 9:30 ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు జరిగే రోడ్ షోలో పాల్గొననున్న సీఎం. ఉదయం 11 గంటలకు త్రివేంద్రంలోని భారత్నూర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 12 గంటలకు పూవాచల్ వద్ద రోడ్ షోలో పాల్గొనున్న సీఎం. సాయంత్రం 4 గంటలకు అలప్పుజం వద్ద కార్నర్ మీటింగ్ కు హాజరు కానున్న సీఎం. అనంతరం ఎర్నాకులం చేరుకోనున్న ముఖ్యమంత్రి. లోక్సభ ముందుకు అమరావతి బిల్లు. ఇవాళ బిల్లు ఆమోదం పొందేందుకు రేపు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందే అవకాశం. బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చిన కేంద్ర హోంశాఖ. ఏపీ పునర్విభజన చట్టం సవరణ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 4 ఏళ్లు ఫరారీలో ఉన్న నిందితుడిని గ్యాస్ సిలిండర్ పట్టించింది. పంజాబ్కు చెందిన సందీప్ తోమర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్గా పనిచేసేవాడు. 2013లో తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో అతడిని విధుల నుంచి తొలగించి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2019లో బెయిల్పై బయటకు వచ్చి తర్వాత ఫరారీలో ఉన్నాడు. 2022లో కోర్టు శిక్షను సమర్థించినా లొంగిపోకుండా తప్పించుకుంటూ తిరిగాడు. ఇటీవల ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేయడంతో అతడి లొకేషన్ బయటపడింది. మధ్యప్రదేశ్లో ఉన్నట్టు గుర్తించి పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలోని ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 12న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభం కానున్న మహాత్మా జ్యోతిరావు పులే మరియు సావిత్రిబాయి పులే విగ్రహాల నిర్మాణ పనుల పురోగతిని సహచార మంత్రులు, శాసనసభ్యులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్ల ఆందోళన. గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ లభించడం లేదని నిరసన. ఎల్పీజీ గ్యాస్ కొరతను నిరసిస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపిన డ్రైవర్లు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్. పెట్రోల్, గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు సిమెంట్ వంతు. ఇప్పటికే గ్యాస్ సహా పెట్రోల్ సంక్షోభంతో జనాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా సిమెంట్ ధరలు పెంపు. బస్తాకు ₹30 నుంచి ₹50 వరకు పెరుగుతున్న ధర ఈ రోజు నుంచే కొత్త ధర అమల్లోకి. ఈ క్రమంలోనే నిన్న బుకింగ్స్ ఆపేసిన సిమెంట్ కంపెనీలు కొత్త ధరతో బుకింగ్స్ ఓపెన్. కొత్త రేటు పుణ్యమా అని బస్తాకు ₹360కు చేరనున్న ప్రముఖ కంపెనీల సిమెంట్ ధర. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్దనున్న కైలాసాలయం 8వ శతాబ్దపు భారతీయ శిల్పకళ, ఇంజనీరింగ్, భక్తి కలయికల అద్భుత సమ్మేళనం. ప్రపంచంలోని అత్యద్భుతమైన శిల్పకళ అద్భుతాల్లో ఒకటైన ఎల్లోరా కైలాస ఆలయం ఒకే భారీ బస్టాల్ అగ్నిపర్వత రాయిని పైనుంచి కిందికి చెక్కి నిర్మించిన ఏకశిలా ఆలయం. ఈ రోజుల్లో మామూలుగా ఇలాంటి ఆలయం కట్టాలంటే ముందుగానే పూర్తి బ్లూ ప్రింట్ ఉండాలి. కానీ ఆ కాలంలో డ్రావింగ్స్ ఎలా చేశారు అన్నది పెద్ద మిస్టరీ. అప్పట్లో ఉన్న సాధనాలతో ఇంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఎలా నిర్మించారు? ఇది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నే. సీఎం నారా చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత ముజువాని ఓటుతో ఆమోదించనున్నారు. అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलाहिदा क्लासेस के माकूल नज़्म,
खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।